పౌడర్లకు ఎంతో చరిత్ర ఉంది. ఒకప్పుడు పళ్ళు తోముకోవడానికి చెట్ల వేర్లు, వేప పుల్లలు, బొగ్గు బూడిదను వినియోగిస్తే వైద్య శాస్త్రం అభివృద్ధితో టూత్ పౌడర్లు, టూత్ పేస్టులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వేటినైతే అనాగరికంగా భావించి టూత్ పేస్ట్లను కనిపెట్టారో ఇప్పుడు అదే డేంజర్ అంటున్నారు సైంటిస్టులు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ అస్సలు నిజం బయట పెడుతున్నారు. ప్రాచీన యుగంలో నోటిని శుభ్రం చేసుకోవటానికి, పళ్ళు తోముకోవటానికి చెట్ల వేర్లను, వేప పుల్లల్ని, బొగ్గు, బూడిదను ఉపయోగించేవారు. భారత్లో కూడా మొదట్లో నోటిని శుభ్రం చేసుకోవటానికి వేప పుల్లలను, చెట్ల వేర్లను, బొగ్గు, బూడిదను ఉపయోగించినట్టు చరిత్ర చెప్తోంది. అయితే మానవ నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ టూత్ పౌడర్లు, టూత్ పేస్టుల వాడకం పెరిగింది. ఈజిప్షియన్లు మొదటిసారిగా పళ్ళు తోముకోవడానికి సొంతంగా రూపొందించుకున్న ఒక పౌడర్ను వినియోగించినట్లు చరిత్ర చెప్తోంది. భారత్లో కూడా వేర్లు, ఎండిన వేప కొమ్మలతో తయారు చేసిన పౌడర్ను వినియోగించినట్లు ఆయుర్వేద నిపుణులు చెప్తారు. రోమన్, గ్రీక్ నాగరికతల్లో కూడా టూత్ పౌడర్ ప్రస్తావన ఉంది. ఆయా నాగరికతల ప్రకారం నాణ్యమైన మట్టిని టూత్ పౌడర్గా వినియోగించినట్లు తెలుస్తోంది. అయితే వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతున్న క్రమంలో టూత్ పౌడర్, టూత్ పేస్టులు సరికొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. అయితే తొలిసారి టూత్ పౌడర్ను, టూత్ పేస్ట్ను ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చింది కోల్గేట్ సంస్థ. 1892 నాటికి టూత్ పౌడర్ను, టూత్ పేస్ట్ను మాస్ ప్రొడక్ట్గా మార్చేసింది. సామాన్య ప్రజలు కూడా వినియోగించేలా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. టూత్ పౌడర్ను, టూత్ పేస్ట్ను మాస్ ప్రోడక్ట్గా మార్చేసిన అమెరికా సంస్థ కోల్గేట్ వినూత్న ప్రచారంతో ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. పళ్ళు తోముకోవడం అలా కాదంటూ టూత్ పౌడర్ను, టూత్ పేస్ట్ను పరిచయం చేసింది. దాంతో అప్పటి వరకు చెట్ల వేర్లు, వేప పుల్లలు, బొగ్గు, బూడిదతో పళ్ళు శుభ్రం చేసుకునే ఇండియన్స్ టూత్ పౌడర్, టూత్ పేస్ట్ వాడటం మొదలుపెట్టారు. దాంతో వేప పుల్ల విరివిగా దొరికే గ్రామీణ ప్రాంతాల్లోనూ పేస్ట్ లేనిదే పళ్ళు తోముకోలేనంతగా ప్రతి ఇంట్లోకి చేరిపోయాయి టూత్ పేస్టులు. మీ టూత్ పేస్ట్లో ఉప్పుందా? మీ టూత్ పేస్ట్లో బొగ్గుందా? ఆయుర్వేద శక్తి ఉందా అంటూ ప్రజలను ప్రశ్నిస్తూ వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న కంపెనీలు అస్సలు సంగతిని మాత్రం దాచిపెడుతూ ప్రజలను ప్రమాదం అంచున నిలబెడుతున్నాయి. రోజుకి ఒక్కసారి కాదు, 2 సార్లు బ్రష్ చేసుకోవాలి అంటూ జనాన్ని డేంజర్ జోన్లోకి నెట్టేస్తున్నాయి. వినూత్న ప్రకటనలతో ప్రజలను అట్రాక్ట్ చేస్తున్న టూత్ పేస్ట్ కంపెనీలు కొంచెం కొంచెం విషాన్ని ఎక్కించే డెత్ పేస్టులను అంటగడుతున్నాయి. ప్రతి ఇంట్లోకి దూరి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయిన టూత్ పేస్ట్ కంపెనీలు జనానికి మరింత చేరువయ్యేందుకు నానా తిప్పలు పడుతున్నాయి. కోల్గేట్ రాకతోనే ఇండియన్స్ కి టూత్ బ్రష్, టూత్ పేస్ట్ అలవాటైనా ఆ తర్వాత అనేక కంపెనీలు మార్కెట్లోకి ఎంటర్ అవడంతో పోటీ పెరిగింది. దాంతో వైవిధ్యమైన ప్రకటనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అంటూ ఓ సంస్థ అంటే, ప్రతి శ్వాసలో తాజాదనమేలే అంటూ ఇంకో కంపెనీ ప్రకటనలతో ఊదరగొట్టేస్తున్నాయి. ఇక ఇప్పుడు టూత్ పేస్టులు ఆయుర్వేద రంగు పులుముకుంటున్నాయి. మీరు వాడుతోంది ఆయుర్వేద టూత్ పేస్టేనా? మీ టూత్ పేస్ట్ లో వేపశక్తి ఉందా? యాలకులు, లవంగా కూడా ఉన్నాయా అంటూ జనాన్ని సరికొత్తగా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఏ విధానాన్నైతే తప్పు అని చెప్పుకుందో ఇప్పుడు అదే ఆరోగ్యకరం అంటోంది కోల్గేట్ సంస్థ. అప్పటి వరకు చెట్ల వేర్లు, వేప పుల్లలు, బొగ్గు, బూడిదతో పళ్ళు తోముకుంటున్న ఇండియన్స్ కి అవన్నీ మంచిది కాదు, అనాగరికమంటూ టూత్ పౌడర్ ని, టూత్ పేస్ట్ ని పరిచయం చేసిన కోల్గేట్ సంస్థ ఇప్పుడు మీ పేస్ట్ లో ఉప్పుందా, మీ పేస్ట్ లో బొగ్గుందా, మీ పేస్ట్ లో వేపశక్తి ఉందా అంటూ ప్రజల్ని ప్రశ్నిస్తోంది. పళ్ళు తోముకోవడానికి చెట్ల వేళ్లు, వేపశక్తి, బొగ్గు, ఉప్పు, బూడిదే సరైన వస్తువులంటూ తాపీగా నిజాన్ని ఒప్పుకుంటోంది. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా, బొగ్గుందా, ఆయుర్వేద శక్తి ఉందా అంటూ ప్రజల్ని ప్రశ్నిస్తూ వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న కంపెనీలు వాళ్లు తయారు చేస్తున్న టూత్ పేస్టుల్లో ప్రమాదకర, ప్రాణాపాయ హానికర రసాయనాలున్నాయన్న సంగతి మాత్రం చెప్పకుండా దాచిపెడుతున్నాయి.
మనకు తెలియకుండానే మనకు కొంచెం కొంచెం విషాన్ని ఎక్కించే డెత్ పేస్టులను అంటగడుతున్నాయి. ఇప్పటి వరకు తాగే నీళ్లు, పీల్చే గాలి, తినే తిండి మాత్రమే కలుషితం అనుకున్నాం. ఇప్పుడు ఈ జాబితాలోకి టూత్ పేస్ట్ కూడా వచ్చి చేరిపోయింది. ఎందుకంటే టూత్ పేస్ట్ గురించి భయంకరమైన నిజం ఒకటి బయటపడింది. టూత్ పేస్ట్ కంపెనీలు చెబుతున్నదంతా పచ్చి అబద్ధం అని తేలిపోయింది. ఇప్పుడు మేం చెప్పే మాట వింటే మీ గుండె కూడా ఆగినంత పనవడం ఖాయం. మీరు ఖచ్చితంగా టూత్ పేస్ట్ను చూడకుండానే భయపడిపోతారు. వేప పుల్ల పోయింది, బొగ్గేమో మరుగున పడింది, చేతికి టూత్ పేస్ట్ వచ్చింది. ఉదయం లేచాక పళ్ళు శుభ్రం చేసుకోవాలంటే చేతిలో బ్రష్, దానికింత పేస్ట్ ఉండాల్సిందే. లేదంటే పళ్ళు తోమినట్లే ఉండదు, నోరు శుభ్రమైన నమ్మకమే కలగదు. రోజుకి ఒక్కసారి కాదు, ఉదయం సాయంత్రం పళ్ళు తోముకోకపోతే కొందరికి నిద్రే పట్టదు. అయితే బలమైన పళ్ళు, చిగుళ్ళు, మంచి శ్వాస, తెల్లటి పళ్ళు సంగతి అటుంచితే టూత్ పేస్ట్తో ఖచ్చితంగా క్యాన్సర్ రావడం ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు. టూత్ పేస్టుల్లో ప్రమాదకర, ప్రాణాపాయ హానికారక రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. టూత్ పేస్టుల్లో వినియోగించే ట్రైక్లోసన్తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఆమ్ హెర్బ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ భయంకర నిజం బయటపడింది. టూత్ పేస్టుల్లో ఉపయోగించే ట్రైక్లోసన్ రసాయనం కొద్దిగా కడుపులోకి వెళ్ళినా డేంజరేనంటున్నారు. ట్రైక్లోసన్ కెమికల్ కడుపులోకి వెళ్తే పేగు క్యాన్సర్ ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు. టూత్ పేస్టుల్లో వినియోగించే ట్రైక్లోసన్ పేగుల్లోకి చేరితే జీర్ణక్రియకు అవసరమైన బ్యాక్టీరియాను చంపేస్తుందని గుర్తించారు. జీర్ణ ప్రక్రియకు అవసరమైన ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చంపేయడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా మసాచుసెట్స్ ఆమ్ హెర్బ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ పేస్టుల తయారీలో ట్రైక్లోసన్ తప్పనిసరి కావడంతో ఎంత ప్రముఖ కంపెనీ టూత్ పేస్ట్ వాడినా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఒక్క టూత్ పేస్టుల్లోనే కాదు, సబ్బుల తయారీలోనూ, పిల్లలాడుకునే బొమ్మల్లోనూ ట్రైక్లోసన్ రసాయనాన్ని వినియోగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా ఉత్పత్తుల్లో ఈ ట్రైక్లోసన్ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ట్రైక్లోసన్తో ఒక్క పేగు క్యాన్సరే కాకుండా హార్మోన్ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, థైరాయిడ్, గుండె సంబంధిత జబ్బులు బారిన పడే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నోటిలో క్రిములు నాశనం చేసేందుకు టూత్ పేస్టుల్లో ఉపయోగించే ట్రైక్లోసన్ రసాయనం కారణంగా మూత్రపిండాలు, మెదడు సమస్యలు కూడా వస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, చిన్నపిల్లల్లో తెలివితేటల్ని ట్రైక్లోసన్ తగ్గించేస్తుందని అంటున్నారు. గర్భిణులైతే అసలు టూత్ పేస్టులు వాడకపోవడమే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. ట్రైక్లోసన్తో గర్భస్రావం కూడా అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాకుండా ట్రైక్లోసన్తో గర్భిణీల్లో ఎముకల సాంద్రత కూడా తగ్గుతుందని, దాంతో కడుపులోని బిడ్డ యొక్క ఎముకల దృఢత్వం కూడా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్టులో వినియోగించే వివిధ రసాయనాల కారణంగా అల్సర్లు, చర్మ సమస్యలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తదితర సమస్యలు తలెత్తుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు, టూత్ పేస్టుల్లో ఉపయోగించే కృత్రిమ చక్కెర కారణంగా మధుమేహం, స్థూలకాయం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. అలాగే బ్రెయిన్ ట్యూమర్ వంటి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా టూత్ పేస్టుల్లో విచ్చలవిడిగా నికోటిన్ వాడుతున్నారని, ఇది ఒక సిగరెట్లో ఉండే నికోటిన్ కంటే 7-8 రెట్లు అధికమంటున్నారు నిపుణులు. భూతాపం కంటే ట్రైక్లోసన్ రసాయనం ప్రమాదకరమంటున్నారు శాస్త్రవేత్తలు. బలమైన పళ్ళు, చిగుళ్ళు, మంచి శ్వాస అంటూ ప్రకటనల్ని నమ్మి టూత్ పేస్టులను వినియోగిస్తే తెల్లటి పళ్ళ సంగతి అటుంచితే ఖచ్చితంగా క్యాన్సర్ రావడం ఖాయమంటున్నారు. ఒక టూత్ పేస్టే కాదు, అనేక వస్తువుల రూపంలో ప్రపంచమంతటా విస్తరించిన ట్రైక్లోసన్ కెమికల్ వినియోగాన్ని నియంత్రించకపోతే మానవాళికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇది వాళ్ళ న్యూస్ 24. ఇట్స్ టుమారోస్ న్యూస్ పేపర్. చూస్తూనే ఉండండి HM TV.